బటన్ ఉంటుంది అన్న, నేను ఆన్ చేశాను. ఇందులో 2 ఛానల్స్ ఉంటాయి అన్న. ఓకేనా? ఈ 2 ఛానల్స్లో ఒకటేమో నేను 186 పెట్టుకున్నా, రెండో దాంట్లోనేమో 200 పెట్టుకున్నాను. ఓకేనా? అది ఇక్కడ నాకు హీట్ అన్నది ఇక్కడ చూపిస్తుంది అన్న. ఎప్పుడైతే 150కి రీచ్ అయిందో ఇప్పుడు దీన్ని ఒకసారి రీఫ్లో చేస్తున్నాను. ఆఫ్ చేస్తున్నాను. ఇది మెయిన్ సిపియు అన్న. దీని బ్యాక్ సైడ్ వచ్చేసరికి పవర్ ఐసీ ఉంటుంది అన్న. ఇది అంటే కింద బోర్డులో ఇచ్చాడు. అన్ని మోడల్స్లో ఏంటి పై బోర్డులో ఉంటుంది. ఇందులో వచ్చేసరికి ఇది సిపియు అన్న, వైఫై ఐసీ. ఇందులో బేస్ బ్యాండ్ సెక్షన్ ఇందులో పై బోర్డులో ఉంటుంది అన్న. ఓకే, ఇప్పుడు దీని మీద ఉన్న గమ్ము తీసేయాలన్న. ఫస్ట్ మనం మట్టి తీసిన తర్వాత మొబైల్ ఆన్లో ఉందా లేకపోతే ఇది ఏ కండిషన్లో ఉందో చెక్ చేద్దామన్నా. ఇది మనం చెక్ చేయాలి అంటే దీనికి వీబ్యాట్ వోల్టేజ్ దేనికి వెళ్తుందన్నది చెక్ చేయాలన్న. బ్యాటరీ కనెక్టర్ మీద క్లిక్ చేశాను. ఓకే, లోయర్ బోర్డులో ఇక్కడ చూడండి అన్న, టర్నింగ్ తిరిగిన దగ్గర ఐసీ దగ్గర ఈ ఐసీ దగ్గర ఇక్కడ ఉందన్న మనకి వీబ్యాట్ వోల్టేజ్. ఆనో బటన్ ఎక్కడుంది అంటే మూడోది కానీ రెండోది కానీ అన్న. ఓకేనా? 1.8 ఐఓ అంటే 1.8 వోల్టేజ్. ఒకసారి దానికి పెట్టి చెక్ చేస్తాను. ఇది చేసా. బ్యాటరీ కనెక్టర్ పాజిటివ్ మీద ఒక ప్రోబ్ పెట్టాను, బ్లాక్ ప్రోబ్ గ్రౌండ్కి పెట్టాను అన్న. ఓకేనా? ఇప్పుడు ఆనో బటన్ది ఆన్ చేస్తున్నాను. గ్రౌండ్ మీద ఒక ప్రోబ్ పెట్టాను. ఓకే, మూడోదే కానీ ఇప్పుడు డీసీ సప్లైలో చూడండి అన్న ఆన్ అవుతుంది. కానీ ఇది డిఎఫ్ఈ మోడ్లో ఉంటాయన్న. ఈ బోర్డులు మనం తీసుకునేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే డిఎఫ్ఈ మోడ్లో వేస్తారు ఇవి. ఇప్పుడు నాకు స్ట్రక్ అయ్యి ఉంది కదన్న అది. ఇప్పుడు మనం సిపియు చేసిన తర్వాత కూడా అలాగే ఆ నెంబర్ మీద స్ట్రక్ అయిందా లేదా అన్నది చెక్ చేద్దామని. అన్న ఒక్కొక్క బ్లోయర్కి ఒక్కొక్క హీట్ ఉంటుంది అన్న. ఓకేనా? ఒక బాల్ కూడా మిస్ అవ్వలేదని. ఓకే, ఇదే హీట్లో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఆన్ చేస్తున్నా అన్న. ఓకే అన్న. ఓకే, నా మొబైల్ ఆన్లో ఉంది. బాల్ని తీసుకొని వెళ్ళాలన్న.
ఐసీకి టచ్ చేసాం అనుకోండి అన్న, చిన్న ఐసీ అయినా అంతే కదా, ఇందులో ఉన్న ఇది పాడైపోయింది సర్క్యూట్. స్మాల్ నాజిల్ పెట్టుకోండి, ఫ్యాన్ ఆఫ్ చేసి. వీటిని బట్టి ఐసీ పొజిషన్ సెట్ చేసుకున్నాను. ఓకేనా, ట్రిగ్ అయ్యి సేమ్ నా సిపి కూర్చుంది కదన్నా ఇప్పుడు. ఓకే అన్న, టీఎఫ్ఈ మోడ్లో ఉంది.
ఫస్ట్ గ్లూ కట్ చేసుకున్నా అన్న, రెండో సందర్భంలో హీట్ బ్లోయర్ని బట్టి హీట్ ఉంటుంది అన్న. ఇది ఒక్కొక్క ఐసీని ఒక్కొక్క విధంగా మనం చేయాలి. హీట్లు మారుతూ ఉంటాయి, హ్యాండ్లింగ్ వేరుగా ఉంటుంది, మనం తిప్పే చెయ్యి కూడా వేరుగా ఉంటుంది అన్న. మనం చిన్న ఐసీ అయితే ఒకలా తిప్పాలి, పెద్ద ఐసీ అయితే ఒకలా తిప్పాలి. నేను పెట్టంగానే ఐసీ వచ్చిందంటే నా కౌంటింగ్ ఉంది అక్కడ. మీరు కౌంట్ చేశారో లేదో, కౌంటింగ్ని బట్టి ఇన్ని సెకండ్ కౌంటింగ్లో నేను ఇలా లిఫ్ట్ చేశాను, వచ్చేసింది. దాని వెనక వైపే పవర్ ఐసీ ఉంది, గ్లూ ఐసీ ఖచ్చితంగా లీక్ అవుతుంది. అది లీక్ అవ్వకుండా ఉండాలంటే దానికి టైం ఉంటుంది. ఆ టైంలో తీశాను. అలాగే రీబాల్ చేశాను. గ్లూ కూడా ఎంత స్పీడ్గా తీసానో చూశారు కదా. విక్ చేసుకున్న ఆన్ ది స్పాట్లోనే వెంటనే రీబాల్ చేసి ఎక్కించాను. ఏదైతే మనకు ఫస్ట్ రీడింగ్ ఉందో అదే రీడింగ్ వచ్చింది కదా. నేను ఒక్కొక్క బ్లోయర్ మీద యూజ్ చేస్తున్నా. ప్రతి దానికి ఒక సేఫ్ హీట్లు అన్నవి ఉంటాయి అన్న. ఆ సేఫ్ హీట్లు తెలియాలి అంటే కొంచెం మీరు ఏదైతే బేసిక్లో నేర్చుకున్నారో ఇది కొంచెం మీరు డబల్ డెక్కర్ల వరకు వచ్చారనుకోండి, నో ప్రాబ్లం అన్న. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు డబల్ డెక్కర్ వేయలేకపోతున్నారు అనుకోండి, 5 days అప్డేట్ క్లాస్ ఉంటుంది మీకు. 5 రోజుల్లో 2-3 రోజులు మీ ట్రబుల్ షూట్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకున్న 3 రోజులు డబల్ డెక్కర్ల మీద కూర్చుంటే ఇప్పుడు మీకు స్కిల్ ఆటోమేటిక్గా వెళ్ళిన తర్వాత ప్రయత్నం అయితే చేస్తారు కదా అన్న. మీరు 3 రోజుల్లో మీరు తెచ్చుకున్న సెట్లు ఒక 5-6 తెచ్చుకోండి. ఖచ్చితంగా 5-6 చేసుకుని వెళ్ళేటట్టు నేర్పిస్తాను నేను. ఒకవేళ డబల్ డెక్కర్లు వేసారు, అన్నీ బాగా ట్రబుల్ షూట్తో పాటు అన్నీ బాగానే చేస్తున్నారు అనుకోండి, ఐఫోన్ది ఇదే అన్న. ఇప్పుడు బోర్డు ఇరిగిపోయింది, ఈ బోర్డు నేను తీసుకొచ్చింది, ఆడు డేటా కాపాడాలి. ఇలాంటిది స్వాపింగ్ ఏమేమి మార్చాలో చెప్పా. ఇప్పుడు CPU హ్యాండ్లింగ్ వచ్చిందంటే స్వాపింగ్ ఈజీ అవుతుంది అన్న. ఇలాంటివన్నీ కొంతమందికి నేర్పించాం. మళ్ళీ 3 నెలల్లోని వాళ్ళకు కూడా అప్డేట్ క్లాస్ పెడుతున్నాం. ఎవరైతే డబుల్ డెక్కర్ CPU వేసుకొని వెళ్తున్నారో, అంటే ఆండ్రాయిడ్ CPU అది చేయగలిగిన వాళ్ళకి ఇది స్కిల్ ఈజీ అవుతుంది అన్న. అర్థమవుతుందన్న, ఈ స్కిల్ అన్నది ఈజీ అవుతుంది. దీన్ని బట్టి మనం చేయొచ్చు.